Hi Andariki, welcome back again to Degree Empire. Today we are going to discuss this question from first semester maths. That is, చూడండి, if u is equal to tan inverse of x cube plus y cube by x plus y, then show that x dou u by dou x plus y dou u by dou y is equal to sin 2u అని చెప్పేసి అడుగుతుంది. సో అయితే ఫస్ట్ x dou u by dou x plus y dou u by dou y కనిపించింది అని అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? యూలర్స్ థీరం. యూలర్స్ థీరం డెఫినెట్గా గుర్తుండాలి మనకు ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్లో. ఏం చెప్తుంది యూలర్స్ థీరం దగ్గర? కంప్లీట్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ థర్డ్ సెమ్ ది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం. పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి. సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ పైన అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక 10 అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు. ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం. మీరు ఈ వీడియోని ఈవెన్ 1 డే బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్డ్ స్ట్రాటజీ ఇస్తాను నేను. సో మీరు ఆ పెయిడ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి SAMEE.NA278 అని చెప్పేసి ఉంటుంది. జీమెయిల్ చేయాలి, మెయిల్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని. లేదంటే అది bsamina278@gmail.com అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది. అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. పెయిడ్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్, స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి, స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది. సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి. యూ కెన్ కన్సిడర్ జాయినింగ్. హోమోజీనియస్ ఫంక్షన్ అని అంటే ఎన్నైతే వేరియబుల్స్ ఉంటాయో ఆ వేరియబుల్స్ యొక్క పవర్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. సో ఉన్నప్పుడు అదేదైతే దాన్ని డిగ్రీ అంటాం ఆ హోమోజీనియస్ ఫంక్షన్ది. సో అయితే ఆ హోమోజీనియస్ యొక్క ఫంక్షన్ డిగ్రీ ఎన్ని ఉందనుకో, ఎన్ని ఉంటే ఆ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఎఫ్ అనుకుంటే ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు, దీని డిగ్రీ ఎన్ అనుకుంటే n ఇంటూ ఎఫ్ లాగా రాయగలుగుతాం. ఎప్పుడు అది ఈ ఫంక్షన్ ఎఫ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఒక ఫంక్షన్ ఈ రెండు వేరియబుల్స్లో ఉన్నప్పుడు. నార్మల్గా యూలర్స్ థీరం మనకి ఇది చెప్తుంది. యూలర్స్ థీరం డీటెయిల్డ్ ప్రూఫ్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. యూలర్స్ థీరం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో. సో యూలర్స్ థీరం ఏదైనా హోమోజీనియస్ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఉండి దాని డిగ్రీ ఎన్ అయినప్పుడు ఏంటి, ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ అని చెప్తుంది. సో అది యూజ్ చేసి మనం ఈ యూకి సంబంధించి ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు sin 2u అని షో చేయాలంట. ఈజీ థింగ్, షో చేసేయచ్చు. షో చేయాలి అని అంటే జస్ట్ మనకి ఎన్ వాల్యూ తెలియాలి. ఎన్ ఈజ్ నథింగ్ బట్ ది డిగ్రీ లాగా. సో అయితే దీని డిగ్రీ తెలియాలి మనకి. నార్మల్గా అయితే ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటే దాని లోపల ఎక్స్ కామా వై ఉంటే వాటి రెండింటి పవర్స్ ఈక్వలే ఉంటాయి. పవర్ 4 ఉంటే డిగ్రీ 4 అట్లా తీసుకునే వాళ్ళం. కానీ ట్యాన్ ఉండి ట్యాన్ లోపల ఎక్స్ కామా వై ఉంటే ఏం చేస్తాము అని అంటే ఈ ట్యాన్ ఇటు సైడ్ పంపించేస్తాం. ఇలాంటి క్వశ్చన్స్ 2-3 ఉంటాయి మనకి, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ అలాగా. వాటిని ఇక్కడ పంపించేసేయాలి. సో ఈ ట్యాన్ ఇన్వర్స్ని ఇక్కడ సైడ్ పంపించేసినాం అనుకో, నువ్వు అది ఏమైపోతుంది, ట్యాన్ యూ అయిపోద్ది. ట్యాన్ యూని కొత్త ఫంక్షన్ ఎఫ్ లాగా అనుకో, దీని వాల్యూ ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ ప్లస్ వై లాగా వస్తుంది. వస్తే చూడు, ఒక్కసారి అబ్జర్వ్ చేయి, ఎక్స్కి పవర్ 3 ఉంది, వైకి పవర్ 3 ఉంది. అంటే రెండింటిది ఈక్వల్ ఉంటే సరిపోతుంది నీకు. అయితే ఈడ పవర్ 3 ఉన్నట్టు న్యూమరేటర్లో, డినామినేటర్లోనేమో పవర్ ఎక్స్కి 1 వైకి 1, సో 1 ఉన్నట్టు. 3/1 ఈజ్ నథింగ్ బట్ ది 2 లాగా. అంటే అవి ఫర్దర్గా ఏంటి అని అంటే ఫంక్షన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వై బై ఎక్స్ లాగా కన్సిడర్ చేస్తాం. వై బై ఎక్స్, మేబీ ఎక్స్ బై వై, ఐఎమ్ నాట్ షూర్, దాని పవర్ లాగా. సో దీంట్లో నుంచి ఇప్పుడు నువ్వు మొత్తానికి ఎక్స్ క్యూబ్ తీసేసి వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ అలాగా, దీంట్లో నుంచి కూడా ఎక్స్ తీసేసి వై బై ఎక్స్ తీసుకొని వాటి పవర్ ఏముంది అనేది చూడాలి. సో ఇక్కడ న్యూమరేటర్లో పవర్ 3 ఉంది, డినామినేటర్లో పవర్ 1 ఉంటే అది పైకి పోయి 3-1 అయిపోద్ది పవర్స్లో ఉంటే దాని పవర్ 2 మిగులుతుంది. దేర్ఫోర్ ఇదైతే ఈ ఫంక్షన్ ఉందో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ ప్లస్ వై, దీని డిగ్రీని మనం 2 లాగా తీసుకుంటాం. సో వన్స్ దీని డిగ్రీ 2 అని తెలిసింది, ఇది ఒక ఫంక్షన్ ఎఫ్ అనుకున్నావు నువ్వు ఇనీషియల్గా, టాన్ యూ అనుకున్నావు, కానీ ఎఫ్ ప్లేస్లో టాన్ యూ అనుకున్నావు. ఆ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై ఇది ఉంది, దీని డిగ్రీ 2 అని తెలిసింది. ఈ ఎఫ్కి యూలర్స్ థీరం రాసినావు అనుకో నువ్వు, అకార్డింగ్ టు యూలర్స్ థీరం ఏమని చెప్పొచ్చు, ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ ప్రకారంగా ఎన్ వాల్యూ 2 అని తెలిసింది కాబట్టి దాని డిగ్రీ 2
2f లాగా రాయొచ్చు. అయితే ఎఫ్ ప్లేస్లో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు tan u అనుకున్నాం కాబట్టి ఎఫ్ ప్లేస్లో tan u పెట్టేయండి. ఎక్స్ tan u వచ్చేస్తుంది, ఈడ కూడా ఎఫ్ ప్లేస్లో tan u వచ్చేస్తుంది, అండ్ ఈడ కూడా ఎఫ్ ప్లేస్లో tan u వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎక్స్ ఇంటూ ∂x ఆఫ్ tan u అంటుండు. నార్మల్గా tan యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, dydx ఆఫ్ tan x ఎంత, సెకండ్ స్క్వేర్ ఎక్స్ కదా. సో కాకపోతే ఇక్కడ tan u లాగా ఉంది కాబట్టి సెకండ్ స్క్వేర్ u రాస్తాం. అయిన తర్వాత చూడండి, ఇది ఓన్లీ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంటే సరిపోయేది, కానీ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ u ఉంది. ఆ u కూడా ఫర్దర్గా ఎక్స్ టర్మ్స్లో ఉంది, దాన్ని ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం ఇది ∂u/∂x రాస్తాం. ఎందుకు అని అంటే నువ్వు tan uది సెకండ్ స్క్వేర్ u రాసినావు, ఓకే tan అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ u ఉంది, u ఫర్దర్గా ఎక్స్ టర్మ్స్లో ఉంది కాబట్టి దాన్ని ఫర్దర్గా డిఫరెన్షియేట్ చేయాలి ∂u/∂x అని. ప్లస్ సేమ్ వేలా ఈ సెకండ్ థింగ్ది y ఇంటూ ∂y ఆఫ్ tan u విల్ బి సెకండ్ స్క్వేర్ u ఇంటూ ఫర్దర్గా మళ్ళీ యూని విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 tan u. అయితే ఈ రెండిట్లో కూడా నీకు ఇప్పుడు సెకండ్ స్క్వేర్ u కామన్గా కనబడుతుంది. సో కామన్ ఉంది అని అంటే కామన్ తీయాలి మ్యాథ్స్లో, అంతే కదా, సింపుల్ లాజిక్. సో సెకండ్ స్క్వేర్ u బయట పెడుతూ x∂u/∂x ప్లస్ y∂u/∂y మిగులుతుంది. మిగిలిన తర్వాత ఈ సెకండ్ స్క్వేర్ u ఇక్కడ మల్టిప్లైలో ఉంది, దీన్ని RHSలోకి పంపించేస్తే డినామినేటర్లో వచ్చేస్తుంది. సో ఈ సెకండ్ స్క్వేర్ యూని కూడా ఎరేజ్ చేసేస్తే ఇక్కడ రాసేయచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 tan u బై సెకండ్ స్క్వేర్ u. అయితే ఇప్పుడు దీన్ని ట్యాన్ని నార్మల్గా ఏమని రాయొచ్చు, మనం sin by cos రాయొచ్చు. సో ఈ ట్యాన్ని తీసేసి నేను ఇక్కడ sin by cos రాస్తా. నెక్స్ట్ సెకండ్ స్క్వేర్ ఉంది, సెక్ ఈజ్ నథింగ్ బట్ ది నార్మల్గా 1/2 x ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి cos xకి కదా. సో ఇక్కడ నార్మల్గా నువ్వు ఇక్కడ స్క్వేర్ తీసేసి 1/2 యూలో కన్సిడర్ చేస్తుంటే cos u రాస్తావు, కాకపోతే సెకండ్ స్క్వేర్ ఉండే కాబట్టి cos స్క్వేర్ u వస్తుంది. వచ్చిన తర్వాత ఇదేమో sin u బై cos u, ఒక cos u ఇక్కడ ఒక cos u క్యాన్సిల్ అయిపోద్ది, స్క్వేర్ ఉండే ఒకటి క్యాన్సిల్ అయితే ఒకటి మిగులుతుంది, 2 cos u sin u వస్తుంది, దాన్ని నువ్వు 2 sin u cos u రాయొచ్చు. అయితే ఇది ఫార్ములా ఏంటి చెప్పండి, 2 sin a cos aకి ఫార్ములా ఏంటి, sin 2a కదా, కాకపోతే ఇక్కడ ఏదే కాకుండా u ఉంది, సో దీన్ని sin 2u రాయొచ్చు. దేర్ఫోర్ x∂u/∂x ప్లస్ y∂u/∂y ఈజ్ ఈక్వల్ టు sin 2u అని వచ్చింది. ఇదే ప్రూవ్ చేయాల్సింది. సో నా హ్యాండ్ రైటింగ్ కొంచెం వరస్ట్ వచ్చినట్టుంది, అడ్జస్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. సింపుల్ థింగ్, సింపుల్ ప్రాబ్లమ్సే. ఈ యూలర్స్ థియరమ్ కొంచెం మంచిగా అనిపిస్తాయి నాకు, కొంచెం స్మార్ట్ వేలో అప్రోచ్ చేసాం ప్రాబ్లమ్ని. అది ఇనీషియల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ ప్రూవ్ చేయాల్సింది నువ్వు, కానీ డైరెక్ట్గా యూ రాదు కదా అని ఇక్కడ ఇన్వర్స్ ఉన్న కేసెస్లో సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ ఏమైనా ఉండొచ్చు, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు కొన్ని 2-3 డిఫరెంట్ వేలా. ఆ ఇన్వర్స్ని అక్కడ పంపించేసి అది కొత్త ఫంక్షన్ తీసుకుంటావు, ఆ కొత్త ఫంక్షన్కి యూలర్స్ థియరమ్ అప్లై చేస్తావు. సో అది x∂f/∂x y∂f/∂y వస్తుంది. కాకపోతే ఆ ఎఫ్ కొత్త ఫంక్షన్తో అవసరం లేదు కదా, నీకు యాక్చువల్ ఫంక్షన్ కావాలి కాబట్టి ఆ ఎఫ్ ప్లేస్లో ఆ యాక్చువల్ ఫంక్షన్ రానికే అంటే యూ రానికే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తావు. కూడా సబ్స్టిట్యూట్ చేసి డిఫరెన్షియేట్ చేస్తే ఆ tan u టర్మ్స్లో నుంచి నీకు కావాల్సిన ∂u/∂x వస్తుంది, దాని వాల్యూ ప్రూవ్ అయిపోద్ది. సింపుల్ థింగ్స్ ఇవి, ప్రాక్టీస్ చేయండి.